బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు ప్రస్తుతం హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన కలవడానికి చాలామంది ప్రముఖ నటీనటులు, రాజకీయ నాయకులు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఆయన ఇటీవలే నటుడు చిరంజీవి గారు పరామర్శించిన విషయం తెలిసిందే. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు ఆయన. అనంతరం ఆసుపత్రి వెలుపల చిరంజీవి గారు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ 6 వారాల్లో కోలుకోవచ్చని వైద్యులు చెబుతున్నారని చిరంజీవి గారు అన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఆయన. సర్జరీ అనంతరం 24 గంటల్లోనే కేసీఆర్ నడిపించామని వైద్యులు తెలిపారన్నారు. సినీ ప్రదర్శన ఎలా ఉందని కేసీఆర్ అడిగారని, చాలా సంతోషంగా అనిపించిందని చిరంజీవి గారు తెలిపారు. కేసీఆర్ హుషారుగా ఆరోగ్యంగా ఉన్నారన్నారు చిరంజీవి గారు. ప్రస్తుతం ఆ న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసింది. ఇకపోతే చిరంజీవి గారు పరామర్శ అనంతరం కేసీఆర్ కొడుకు, కూతురితో విడివిడిగా మాట్లాడారు. అయితే ఈ మాటలపై కవిత గారు తాజాగా చిరంజీవి గారి గురించి స్పందించారట. ఆమె మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్. తెలుగు ఇండస్ట్రీలో అంతటి గొప్ప మనిషి ఎవరు ఉండరు. కష్టాల్లో ఉన్న మమ్మల్ని పరామర్శించారు. నా ఫేవరెట్ హీరో ఆయనే అంటారట కవిత గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. ఇకపోతే గురువారం రాత్రి ఎల్లవర్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ జారిపడడంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కేసీఆర్కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. వైద్యుల పర్యవేక్షణలో వాకర్ సాయంతో కేసీఆర్ నడుస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. 1-2 రోజుల్లో కేసీఆర్ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిపారు.